Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ చరిత్ర చెప్పాలంటే ఇండిపెండెన్స్ రాక ముందు నుంచి కూడా స్టార్ట్ చేయాలి. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గురించి చాలా మందికి తెలుసు. వెస్టర్న్ టైప్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ గుర్తొచ్చే కాలేజ్ ఏదైనా ఉందంటే ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ కి ఎంత ఫీజు ఉందో మాట్లాడుకుందాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలి అంటే 3,75,000 రూపాయలు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చేయాలి అంటే 3,75,000 రూపాయలు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ లో చేయాలి అంటే 3,50,000 రూపాయలు. సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో చేయాలంటే 3,35,000 రూపాయలు. సిఎస్సి బ్లాక్ చైన్ లో చేయాలి అంటే 2,25,000 రూపాయలు. ఇక సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో చేయాలి అంటే 2,50,000 రూపాయలు. సిఎస్సి బిగ్ డేటాలో చేయాలి అంటే 2,35,000 రూపాయలు. సిఎస్సి డెవాప్స్ లో చేయాలి అంటే 2,25,000 రూపాయలు. ఇక ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో చేయాలి అంటే 2,75,000 రూపాయలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో చేయాలి అంటే 3,00,000 రూపాయలు. ఇక రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చేయాలి అంటే 2,25,000 రూపాయలు మనం ప్రతి సంవత్సరం ఫీజు అనేది పే చేయాలి. ఈ యూనివర్సిటీలో మనం బీటెక్ చేయాలి అంటే. ఇతర కోర్సెస్ కి ఎలా ఉన్నాయి ఫీజులు చూద్దాం. ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కి 1,50,000 రూపాయలు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కి 1,50,000 రూపాయలు. ఈసీఈ బ్రాంచ్ కు వచ్చేసి 2,50,000 రూపాయలు. మెకానికల్ ఇంజనీరింగ్ కి 1,50,000 రూపాయలు. పెట్రోలియం ఇంజనీరింగ్ కి 1,50,000 రూపాయలు. విఎల్ఎస్ఐలో బీటెక్ చేయాలి అంటే 2,25,000 రూపాయలు మనం ప్రతి సంవత్సరం పే చేయాలి. ఈ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ ప్రాసెస్ కి సంబంధించి లేదంటే ఫీజులు, దీంట్లో సీట్ ఎలా సంపాదించాలనే విషయానికి ఏమైనా డౌట్స్ ఉంటే మన Edu9 కెరియర్ గైడెన్స్ ని సంప్రదించండి.